ఏ కష్టాల్లో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, ఎన్ని కష్టాల్లో ఉన్నా అయ్యా నేనున్నాను అని అంటారు. అందుకే నేను ఫాస్ట్ కావాలని ఎంతో ప్రయత్నం చేసి ఇంతవరకు వచ్చాను. ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు చాలా 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 వాల్యుబుల్ అయినవి. అంటే వాల్యుబుల్ అయినవి అంటే మీకు ఇవి మంచి మాటలు అన్నమాట. మీరు ఈ భూమి మీద కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు లేకుండా ఎలా బతకాలి, మీరు ఇక్కడ ఏ మాట మాడకన్నా ఎలా ఉండాలి, అవతల వ్యక్తి ఎంత పెద్ద వ్యక్తి అయినా ఏం మాట్లాడితే మీరు ఏ మాట చెప్తే ఆగిపోతాడు అనేది ఈ భూమి మీద మనం బతుకున్నంత వరకు ఈ మాటలు చాలా చాలా అవసరం. యాక్చువల్గా ఏంటంటే నేనైతే అసలు ఏం చెప్పాలి ఏంటి అని రెడీ అవ్వలేదు. ఏదో చెలోగోరు అంటే చెలోగోరు, పదండి అంటే పదండి ఆయన ఆన్సర్ వచ్చాను, ఏం రెడీ అవ్వలేదు. కానీ మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అందరినీ చూసాక చాలా చాలా సంతోషంగా ఉంది. సో ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు ఎవరైనా రాసుకుంటే రాసుకోండి, చాలా చాలా అవసరమైన మాటలు ఇవి. మీకు ఏ పరిస్థితుల్లో అంటే మీరు ఎక్కడున్నా, ఏ దీవులో ఉన్నా, ఏ అడవిలో ఉన్నా మీకు మాటలు మిమ్మల్ని బలపరుస్తాయి. ఎంత పెద్ద సమస్యలు ఉన్నాయో మిమ్మల్ని బయటికి రప్పిస్తాయి. ఈ మాటలు అంత చాలా చాలా వాల్యుబుల్ అయింది. దయచేసి నాకు అవకాశం ఇచ్చారు పాస్టర్ గారు, వేలాది వందనాలు. చిన్న ప్రార్థన స్టార్ట్ చేసి మీకు చెప్తాను. నా టైం అయిపోగానే చేయాలంటే నేను ఆపేస్తాను. మీరు పండుగ ముగించండి. నాకు ఫోన్ దగ్గర లేదా? స్తోత్రం 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 ప్రభువా. ఈ రాత్రికాల సమయాన్ని మీ పాదాల చెంతకు వచ్చాం తండ్రి. ప్రభువా ఎగోస్వ ప్రార్థించగా సూర్య చంద్రులు నిలిచిపోయి ప్రభువా, ఏజ్కేల్ ప్రార్థించగా ఇంటిని ఎముకలకు జీవం పోసావు ప్రభువా. ప్రభువా ఇంకా విచిత్రం ఏంటంటే హిజ్కియా ప్రార్థించగా 15 ఏళ్ళ ఆయుష్ పొడిగించావయ్యా ప్రభువా. నిజంగా ఇలాంటి గొప్ప కార్యాలు జరిపించావయ్యా. దానియేలు ప్రార్థించగా సింహాలు నోలను ముంచావయ్యా ప్రభువా. సింహాలు దానియేలు క్రీడలకు వెళ్తే దానియేలు ముందు ఎలా కూర్చోవయ్యా. నీ ప్రార్థనకి అంత బలం ఉందయ్యా ప్రభువా. ఇంకా చెప్పాలంటే ఎన్నో ఎన్నో ఎన్నెన్నో అద్భుత కార్యాలు ఉన్నాయి ప్రభువా. ప్రభువా నాకు ఈ అవకాశాలు ఇచ్చినందుకు వేలాది వందనాలు ప్రభువా. ఇప్పుడు నేను ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో మీరు నాకు పరిశుద్ధాత్మతో నింపి పర్ఫెక్ట్ గా చెప్పేలాగా మీరే సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువు వారి నామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 18-19 వచనాలు. అది కాదండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 18-19 వచనాలు. నువ్వు ఇప్పుడు చెప్పబోయేది ఇందాక ప్రసంగానికి కంటిన్యూషన్ అని అడుగుతున్నాను. అది వేరు, అసలు దానికి ఏ సంబంధం లేదు. ఇది దేవుడికి సంబంధించింది. తర్వాత చెప్పబోయే టాపిక్స్ మనం ఇక్కడ ఉన్నంత వరకు మనం 38వ అధ్యాయం 18-19 వచనాలండి. పాతాళమును నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్తుతించుచున్నాను. చాలండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 18వ వచనం. పాతాళము నీకు స్తుతి కలగదు అంటే దీనికి అర్థం ఏంటంటే, పాతాళం అంటే మనం మరణించిన తర్వాత సమాధి చేస్తాం కదా, అది పాతాళం అన్నమాట. అందులోకి మనం వెళ్ళిపోయిన తర్వాత దేవుణ్ణి స్తుతించదామన్నా అవకాశం లేదు, చర్చికి వద్దామన్నా అవకాశం లేదు, పాస్టర్ గారిని పిలుద్దామన్నా అవకాశం లేదు. కానీ దేవుడు మనకి ఇచ్చిన 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఆయుష్ని ఒకళ్ళ దగ్గర పని చేయాలి. మన పొట్ట కూటి కోసం మనకి దేవుడు ఇచ్చిన 70-80 ఏళ్ళ ఆయుష్ని అమ్మేస్తున్నాం. మనం కేవలం తిండి కోసం అమ్మేస్తున్నాం. కానీ దేవుడు మాత్రం మంచి మాట చెప్పాడు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులే కదా అంటే దేవుని దృష్టికి ఎవరైతే ఈ భూమి మీద బతికుంటారో ఆయన వాళ్ళని 24 గంటలు కనిపెడుతూ ఉంటాడు. నిజంగా ఈ మంచి మాట బైబిల్ నన్ను చాలా చాలా చాలాగా ఇంత గొప్ప మాటలు ఉంటాయని అసలు నేను ఊహించలేదు. కానీ అలా చదివే కొద్దీ నాకు ఇంకా వస్తున్నాయి. నిన్ను స్తుతించేదను, ఈ దినము నేను సజీవుడినై నిన్ను స్తుతించున్నాను అంటే
ఈ రోజు నేను బతికే ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, ఏ జబ్బులు లేవు, మంచం మీద లేను, తింటున్నాను, తాగుతున్నాను, అన్ని స్తుతిస్తున్నాను. మనము దేవుణ్ణి ఎంత స్తుతిస్తే అంత ఆరోగ్యంగా ఉంటాం. దేవుణ్ణి ఎంత ప్రార్థిస్తే అంత ఆరోగ్యంగా ఉంటాం. దేవుడితో ఎంత సమయం గడిపితే అంత ఆరోగ్యంగా ఉంటాం. నేనైతే మీకు ఒక్క మాటలో చెప్తున్నాను, మనకి ఈ బాధలు, అప్పులు, ఆస్తులు, జబ్బులు, హాస్పిటల్, బంధాలు, బంధుత్వాలు అన్నీ ఉంటాయి. కానీ మీకు సమయం దొరికితే కంపల్సరీగా మీ ఇంట్లోనైనా, లేదంటే మీకు ఇంకా అవకాశం ఉంటే పాస్టర్ గారికైనా ఫోన్ చేసి మీరు దేవుణ్ణి స్తుతించండి, ప్రార్థన చేయండి. ఇలాంటి అవకాశాలు మాత్రం మళ్ళీ మళ్ళీ రావు. మీరైనా, నేనైనా, ఈ ప్రపంచాన్ని పరిపాలించే వాళ్ళు ఎవరైనా సరే ఈ భూమి మీద బతుకున్నంత వరకు దేవుణ్ణి స్తుతించగలరు. కీర్తనలు 6:5. కీర్తనలు 6:5. కీర్తనలు 6:5. మరణమైన వారి గురించి నిన్ను గురించిన జ్ఞాపకం లేదు. పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతలు చెల్లించుదురు. నేను మూలుగుచు అలసి ఉన్నాను. కీర్తనలు 6:5. మరణమైన వారికి నిన్ను గూర్చి జ్ఞాపకం లేదు. అంటే నేను ఎంత బైబిల్ చదివినా, 100 ఏళ్ళు బతికినా, ఎన్ని చేసినా, ఎక్కడ బతుకున్నంత వరకే నన్ను కానీ ఒకసారి పాతి పెట్టిన తర్వాత ఆయనకి జ్ఞాపకం ఉంటాను. అంటే పునరుద్ధానం ఆ టైం వేరు, ఇది వేరు అనమాట. కానీ ఏంటంటే మనము ఆయన జ్ఞాపకం లేదు. పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిద్దురు. అంటే మరణించిన తర్వాత బాక్స్ లో పెట్టిన తర్వాత స్తుతి ఆయనకి నేను ఎలా చేయగలను? ఇప్పుడు 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 100 ఏళ్ళు భూమి మీద బతుకున్నాను కాబట్టి ప్రభువా 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 అని పాటలు పాడుతున్నాను, స్తుతిస్తున్నాను, చర్చికి వస్తున్నాను, పాస్టర్ గారు చెప్పింది ఫాలో అవుతున్నాను. కానీ మరణించిన తర్వాత ఇవన్నీ నేనేం చేయలేను. కానీ మీరు మాత్రం సమయం ఉన్నంత వరకు ప్రార్థనలో గడపండి, బైబిల్ చదవండి. ఇది దేవుడికి సంబంధించిన మాటలు. ఇప్పుడు మన లోకంలో ఎలా బతకాలి, ఈ మనుషుల్ని ఎలా ఎదుర్కోవాలి, మనకి ఎలాంటి సమస్య రాకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను. సామెతలు 13:3. తన నోరు కాచుకున్నవాడు తను కాపాడుకోను, ఊరు కొనుక మాట్లాడేవాడు తనకు నాశనం తెచ్చుకోను. చాలండి. రోజుకి 24 గంటలు అయితే నాకు తెలిసిండి ఇప్పుడు పడుకుంటే ఒక 7 గంటలు 8 గంటలు పడుకుంటారు. కానీ మిగతా 14 గంటలు తెల్లవారు లెగ్గానే ఫస్ట్ వాట్సాప్. నాకు ఏమొచ్చింది మెసేజ్. నిజంగా ఈ మాట, తన నోరును కాచుకునేవాడు తనను కాపాడుకోను, ఊరకనే మాట్లాడేవాడు నాశనం తెచ్చుకున్నాను. దయచేసి ఏదైనా ఇంట్లో అవనివ్వండి, బయట అవనివ్వండి, ఎక్కడైనా మీకు అవసరమైతేనే మాట్లాడాలి. మీరు సైలెంట్గా ఉంటే మీ చేతిలో ఒక తుపాకీ ఉన్నట్టు అనమాట. మీరు సైలెంట్గా ఉంటే అవతల వ్యక్తి మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఏంటి నేను గంట సేపు డబ్బా కొట్టినట్టు మాట్లాడుతున్నాను, ఆ మనిషి ఒకటి మాట్లాడట్లేదు, మీరు ఏం మాట్లాడుతున్నారని తను వెయిట్ చేస్తాడు. అవతల మనిషి మీ నోటంటే ఏ మాట వస్తుందని అలా ఎదురు చూస్తూ ఉంటాడు అనమాట. దయచేసి మనకు ఏదైతే అవసరమో అదే మాట్లాడండి, ఎక్కడ ఏం మాట్లాడాలో అదే మాట్లాడండి. దయచేసి మనకి అవసరం లేని దగ్గర మాత్రం మీరు నోరును తెరవద్దు, మాట్లాడద్దు. లోకాసు వార్త 19:22. ఈ మాట సాక్షాత్తం యేసు ప్రభు వారే చెప్పారు. అందుకతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చుదును. చాలండి. నోటి మాటను పెట్టి తీర్పులోకి వస్తామంట. చూడండి ఎంత విచిత్రం. మనకి కార్లు, బిల్డింగ్లు, బంగారాలు, సముద్రాలు, ఆకాశాలు, వీటి వల్ల మనం అసలు తీర్పులోకి రాము. మీ మాట, దయచేసి మళ్ళీ చెప్తున్నాను, మీకు బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. మీ నోటి మాట పెట్టి మీరు తీర్పు తీర్చబడుదురు. ఎందుకంటే మీరు ఆడే ప్రతి మాట కూడా దేవుడి దగ్గర రికార్డ్ అయి ఉంటుంది.
ప్రతి మాట కూడా మీరు తెల్లవారి నుంచి రాత్రి వరకు మంచి మాటలు మాట్లాడినా, చెడ్డ మాటలు మాట్లాడినా, దేవుని మాటలు మాట్లాడినా, స్తుతించినా, ప్రార్థించినా అన్నీ కలిపి దేవుడి దగ్గర స్పష్టంగా ఉంటాయి. ఈ మాటలు ఎప్పటి నుంచి అంటే దేవుడి దగ్గర ఉంటాయి మనకు ఊహ వచ్చినప్పటి నుంచి. అంటే మనకు ఊహ అంటే లోకజ్ఞానం. ఒకరికి 6 సంవత్సరాలకు వస్తుంది, ఒకరికి 10 సంవత్సరాలకు వస్తుంది, ఒకరికి 15 సంవత్సరాలకు వస్తుంది. ఏ వయసు నుంచి అయితే మనకు లోక జ్ఞానం ఊహ వచ్చి నుంచి మనం మాట్లాడదామో అవన్నీ కూడా దేవుడి దగ్గర భద్రంగా జాగ్రత్తగా ఉంటాయి. ఇప్పుడు మనం బ్యాంక్ లో 1,00,000 రూపాయలు వేసుకుంటే నెలకు ఒక 1,000 రూపాయలు వడ్డీ వస్తుంది కదా, అలా అన్నమాట. జాగ్రత్తగా దేవుడి దగ్గర మాట్లాడతాయి. దయచేసి ధవళ సింహాసనం మీద యేసు ప్రభు వారు తీర్పు తీరుస్తారు. అప్పుడు మాత్రం అందరం కలిపి ఆయన ముందు ఉండాలి. దయచేసి మీరు మాటలు మాత్రం జాగ్రత్త. ఈ మాట మీ ఆరోగ్యం కొరకు సామెతలు 17వ అధ్యాయం 22వ వచనం. సామెతలు 17వ అధ్యాయం 22వ వచనం. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలకు ఎడిపోజేయను. చాలండి. మీరు ఎంత నవ్వితే, ఎంత సంతోషంగా ఉంటే అదే మీ ఆరోగ్యం. చాలా మంది ఎంతున్నా ఏమున్నా నాకెందుకు ఈ జీవితం, ఇంకా కావాలి, ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి, లాస్ట్కి మట్టి దెబ్బ. కొన్ని ఏదో ఉంటుందా? ఉండదు. మీరు మాత్రం ముఖ్యంగా మళ్ళీ చెప్తాను, సంతోషము గల మనసు ఆరోగ్య కారణము. దయచేసి ఎప్పుడు ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా నవ్వుతూ ఉండండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు డాక్టర్ చాలా మంది చెప్తున్నారు కదా, 10 రకాలు తినండి, త్వరగా పడుకోండి అని. కానీ బైబిల్ ఏం చెప్తుంది? మీరు నవ్వితే మీ ఆరోగ్యం అంట. మీరు కానీ మనస్సు విరిగిపోయి, నలిగిపోయి, మూలకెళ్ళిపోయి కూర్చొని నాకు ఎందుకు జీవితం, నన్ను ఎందుకయ్యా పుట్టించావు, ఏంటి అని మీరు ఎంత కుంగి కుషించిపోతే ఎముకలు అంత ఎండిపోతాయి. ఎందుకంటే బైబిల్ చెప్పిందంటే ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే. సామెతలు 18వ అధ్యాయం 21వ వచనం మాస్టర్. జీవమరణముల 4వ వచనము, దాని యందు ప్రీతి గలవారు దాని ఫలము తిందురు. చాలా జీవ మరణములు 4వ వశం అంటే నోటి మాటకి అంత పవర్ ఉంది. ఎంత పవర్ ఉందంటే అది మనం కొలిసి చెప్పలేము. చాలా మంది అంటారు, నా సొమ్ము తిన్నాడు నాశనం అయిపోతాడు. గ్యారెంటీగా జరుగుతుంది. ఎందుకంటే దేవుడు నోటి మాటకి అంత పవర్ ఇచ్చాడు. ఎందుకంటే మేము మాటలు మీకు నేను చెప్తున్నాను, నేను నేర్చుకున్నది నాతో పాటు అర్థమైపోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే సాక్షాత్తం యేసు ప్రభు గారు చెప్పారు, రేపు ఏమి జరుగునో మీకు తెలియదు. దయచేసి నేను నేర్చుకునేది నాతో అంతం కాకుండా మీకు చెప్తే రేపు పొద్దున్న మీరు ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ఏం మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి. అవతల వ్యక్తి ఫస్ట్ మనల్ని చూసేది మన ప్రవర్తన. నువ్వు ఈ కారులో వచ్చావా, బిల్డింగ్ లో వచ్చావా, అవన్నీ చూడదు, నీ ప్రవర్తన. ఇప్పుడు 1 కోటి రూపాయలు ఆడి కారులోకి వెళ్ళి, అమ్మా ఆ వంకాయలు కేజీ అంటే ఎలవా అంటది. అది పెద్దమ్మా ఎంతమ్మా కేజీ? బాబు కేజీ 15 రూపాయలేనమ్మా. నువ్వు కారులో వచ్చావా, నడుచుకుని వచ్చావా, అవి చూడదు, నిన్ను చూస్తాడు, నీ మాట తీరు చూస్తాడు. దయచేసి నా మాటలు మీకు బాధ పెట్టినా కొంచెం ఆలోచించండి. సామెతలు 19వ అధ్యాయం 17వ వచనం. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. చాలా బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించినట్ట. అంటే దేవుడికి అప్పించే స్టేజ్కి మనం వెళ్ళిపోతామా? బీదల కంటే ఇప్పుడు ఎవరో ఉంటారో, నా జోబులో 1000 ఉంటుంది, 1000 ఇచ్చిమంది దానికి అర్థం కాదు. ఒక్క 10 రూపాయలు, ఒక్క 10 రూపాయలు. నీ జోబులో 100 ఉంది అనుకో, 5 రూపాయలు. మీరు 10 రూపాయలు చేస్తే దేవుడు మీకోసం 1,00,000 రూపాయలు చేస్తాడు. మనకు తెలియక హాస్పిటల్కి వెళ్తే
డాక్టర్ గారు చెప్తారు 6 లక్షలు ఖర్చు అవుతాయి అని ఆలోచించాం. చీటీ డబ్బులు, ఫైనాన్స్ డబ్బులు, బంగారం, గింగారం, ఇల్లు ఏది ఉంటుంది అన్ని కట్టేస్తాం. కానీ ఇక్కడ దేవుడు ఏమిస్తున్నాడు? మంచి మాట. ఆ కింద మాట మళ్ళీ చదవం ఒకసారి. బుద్ధి వచ్చిన అది కాదమ్మా, పేదలు కనికరించడం ఏదో వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. చాలా. అంటే మీరు ఎవరికైనా ఒక 10 రూపాయలు ఇస్తాక ఆయన 10 రెట్లు మళ్ళీ మీకు ఆయన ఉంచుకోడు. ఎందుకంటే ఆయన ఉంచుకునే దేవుడు కాదు కదా, మళ్ళీ మీకు 10 ఇస్తాడు. అలా అని చెప్పేసి అమ్మ మీ హాస్టల్ గట్రా రాసిచ్చికండి, మీ జోబిలో 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఇవ్వండి. సామెతలు 20వ అధ్యాయం 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టు దీపము, అది అంతరంగములన్నీ శోధించును. చాలమ్మా. నరుని ఆత్మ యెహోవా పెట్టే దీపము, అది అంతరంగంలో శోధించును. ఈ మాటకి చెప్పాలంటే చాలా టైం పడుతుంది, కానీ సింపుల్ గా చెప్తున్నాను. చాలా మంది అంటారు, అంటే ఇది తెలుగు బైబిల్లో దీపం అని రాస్తుంది, గ్రీకు హెబ్రీ లాంగ్వేజ్ లో మాత్రం ఇంకోలా ఉంటుంది. నరుని ఆత్మ యెహోవా పెట్టే దీపం అంటే దేవుడు మన లోపల ఒక వెలుగు పెట్టాడు. ఏం పెట్టాడు? ఒక వెలుగు పెట్టాడు. కానీ మన జీవితాలు, మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన ఆలోచనలు, నేను గొప్ప, నా వర్గం గొప్ప ఆలోచన వల్ల మనకి ఇది అర్థం కావట్లేదు. దయచేసి ఒకసారి మీ ఖాళీ సమయంలో పాస్టర్ గారిని మీరు కలిస్తే ఆయన మీకు వాక్యాన్ని వివరిస్తారు. లాస్ట్కి ఇంకా ఒక మాటలో చెప్తున్నాను. ప్రకటన గ్రంథం 1:18. నేను మొదటి వాడును కడపటి వాడును, జీవించువాడును, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. చాలమ్మా. ఇప్పుడు చెప్పండి అమ్మా, మనిషిని బతికించేది ఎవరు, చంపేది ఎవరు? సాక్షాత్తం యేసు ప్రభు గారు. ఇందులో డౌట్ లేదు. ఎవరు అడిగినా ఈ వాక్యం చూపించండి. ఇప్పుడు ట్రైన్ ఉంటుంది, ఇంజిన్ ఉంటుంది, లాస్ట్ గాడ్ పెట్టి ఉంటుంది. అలానే ఫస్ట్ యేసు ప్రభు వారే, లాస్ట్ యేసు ప్రభు వారే. అంతము ఆయనే, ప్రారంభము ఆయనే. అల్ఫాయు ఒమేగా. అల్ఫాయు ఒమేగా అంటే ఇది ఎవ్రీ భాషలో ఏ అంటే ఫస్ట్ నేనే, లాస్ట్ నేనే అంటే ఇది అర్థం. మరణము యొక్కయు పాతాళప చదవమ్మా. తాళపు అంటే మీకు తెలిసిన కీ అన్నమాట. అంటే ఒక మనిషిని, మీకు నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరు అడిగినా ఇది స్ట్రాంగ్ గా చూపించండి. ఒక మనిషిని, మనిషి అనేవాడు భూమి మీదకి వచ్చి 6026 సంవత్సరాలు అయింది. ఆదాము భూమి మీదకి వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక మనిషిని పుట్టించాలన్నా, ఒక మనిషిని చంపాలన్నా అది సాక్షాత్తం యేసు ప్రభు వారి చేతిలోనే ఉంది. ఇది నా మాటలు కాదు, బైబిల్లో మాటలు. మీకు కొంచెం బలాన్ని ఇచ్చి మిమ్మల్ని బలపరచాలని నా ప్రయత్నం. అయ్యా లాస్ట్ గా ఒక చిన్న వాక్యము, కీర్తనలు 12వ అధ్యాయం 28వ వచనం. కీర్తనలు కాదు, సామెతలు 12వ అధ్యాయం 28వ వచనం. నీతి మార్గమునందు జీవం కలదు, దాని త్రావులో మరణమే లేదు. చాలండి. నేను యాక్చువల్గా అంటే నా మనసులో మాటలు మీకు చెప్పాలని మీకు చెప్తున్నాను, ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఒక మనిషి అనేవాడి భూమి మీద నీతిగా బతకడం చాలా 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 కష్టమైంది. దానికి మించిన కష్టం మరిపోవట్లేదు. ఎందుకంటే మనకు తెలియకన్నా మనం రోజుకి 70 అబద్ధాలు ఆడతామంట. అంటే ఒక అమెరికా సైంటిస్ట్ ఇది పరిశోధన చేసి చెప్పారు అనమాట. మనకు తెలియకన్నా రోజుకి 70 అబద్ధాలు ఆడతాం. నీతి మార్గం అందు జీవం కలదు, దాని త్రావలో మరణమే లేదు. దయచేసి మరణం అంటే మనం అనుకుంటాం ఇక్కడ భూమి మీద 70 ఏళ్ళు 80 ఏళ్ళు 100 ఏళ్ళు, కానీ రెండో మరణం ఉంది. ఆ రెండో మరణం అది చాలా పెద్ద సబ్జెక్టు. ఆ రెండో మరణంలోకి మనం ప్రవేశించకుండా ఉండాలి అంటే ఇవన్నీ ఇక్కడ పాటించాల్సిందే. దయచేసి
ఈ వాక్యాలు మీకు ఇంకేమైనా అర్థం కాని ఎడల, ఇంకేమైనా డౌట్లు ఉన్న ఎడల పాస్టర్ గారిని మీరు కలిస్తే మీకు ఆయన అన్నీ చెప్తారు. ముఖ్యమైన విశేషం ఏంటంటే మీరు ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ ఊరిలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా సంఘానికి పాస్టర్ గారికి తో ఉండండి. ఎందుకంటే ఏ అవసరం వచ్చినా ఎవరు చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ పాస్టర్ గారు మాత్రం గ్యారెంటీగా చేస్తారు. ఆయన దగ్గర లేకపోయినా ఆయన ఏ పరిస్థితుల్లో ఫస్ట్ ఉన్నాను అని అంటారు. ఈ మాటలు మీరు జాగ్రత్తగా దాచిపెట్టుకోండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పాస్టర్ గారికి వేలాది ఉంటారు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించుగాక.